హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ ముందుకి 'నువ్వేరా హీరోవిరా అయ్యా' అన్న సందేశాత్మకమైన కథని తీసుకొనొచ్చాను. చాలామంది యూత్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నా సరే, స్కూల్స్ గానీ, కాలేజీలు గానీ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇళ్ళల్లో కొంతమందైతే డబ్బులు కూడా దొంగతనం చేసి, పలానా హీరో తన ఫ్యాన్ అని ఆ సినిమాలకు వెళ్ళిపోతుంటారు. తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు హీరోలు సరే, మరి వీళ్ళు కూడా తమ జీవితంలో హీరోలాగా ఎదగాలి కదా! అటువంటి ఒక బస్తీ కుర్రవాళ్ళకి కనువిప్పు ఎలా కలిగింది అన్నదే ఈ కథ. 'నువ్వేరా హీరోవిరా అయ్యా' అని ఆ తల్లి ఎందుకు మురిసిపోయింది అన్నది ఈ కథలో నేను వివరించాను. సరేనండి, మనం కథలోకి వెళదాం. "అమ్మా, ఏడి నీళ్ళు పెట్టేసినావా?" అన్నాడు ఇంటికి వచ్చిన పండుగాడు. "లేదురా, అన్నం ఉడుకుతున్నది, తర్వాత పెడతాను" అని అంది రంగమ్మ. "చాస్, నీకు తెలవదా నేను ఈ టైంకి ఇంటికి వచ్చేస్తానని? నేను వచ్చేటప్పటికి వేడి నీళ్ళు పెట్టి ఉంచాలని తెలవదా?" అన్నాడు కోపంగా పండుగాడు. "అవునరా, నాకు తెలవదు. ఎందుకంటే తమరు దొరగారు కదా, డ్యూటీ చేసి ఇంటికి వచ్చేస్తావని మరి నాకు తెలవలేదు" అంది కోపంగా. "ఏంటి ఎక్సెక్కాలు ఆడుతున్నావు? నాన్న వచ్చే టైం నీకు తెలవదా?" అన్నాడు. "తెలుసురా, అయితే బొవ్వ వండుతున్నాను, బొవ్వ అయిపోగానే వేడి నీళ్ళు పెడతాను, ఎందుకలా గుండా పిండి అయిపోతున్నావు" అంది కోపంగా రంగమ్మ. "మరి అవనేటి వేడి నీళ్ళు గబగబా పోసుకొని నాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంతే. నీ దిక్కుమాల ఫ్రెండ్స్ మాయమైపోను. ఇప్పుడంత అర్జెంట్ ఏం వచ్చేసినదిరా? రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి వచ్చావు ఇంటికి, ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసియాలా?" అంది కోపంగా రంగమ్మ. "మరి కలవనేటి? నా హీరో నా హీరో సినిమా రేపు, మరి మేమందరం కలిసి మాట్లాడుకోవద్దా?" అని అంది. "నోరు మూసుకొని వచ్చి ముందు కూర్చో. చూడు, నాయనమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు. దవాఖానాకి తీసుకెళితే వాళ్ళు మందులు ఇస్తున్నారు కానీ తగ్గడం లేదు. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా కాసేపు నాయనమ్మ దగ్గర కూర్చో. పాపం బాధతో గిలగిల్లాడుతుంది. నన్ను వచ్చి దగ్గర కూర్చోవే, భయం వేస్తుంది" అని అంటుంది. "నాకెక్కడ అవుద్ది, పుల్లలకని వెళ్ళి ఏరుకొని వచ్చాను. ఇదిగో రేషన్ కొట్టుకెళ్ళి బియ్యం తెచ్చాను, అన్నం వండాలి, కూర వండాలి. ఈలోగా తమరు వచ్చేసి నాన్న అల్లరి చేస్తున్నారు, ఏడు నీళ్ళు ఎట్టలేదా అని" అని అంది రంగమ్మ. "ఏంటి, నానెళ్ళి ఆ ముసలి దాని దగ్గర కూర్చోవాలా ఏంటి? దాని దగ్గర కూర్చొని కబుర్లు చెప్పమంటావా నన్ను? చస్, నువ్వు వేడి నీళ్ళు ఇస్తావా ఇవ్వవా చెప్పు, నేను ముందు వెళ్ళాలి నా ఫ్రెండ్స్ దగ్గరికి" అన్నాడు. "దేనికరా అలా చచ్చిపోతున్నావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని? అది సరేలే, ఆ కూల్ డబ్బులు ఇవ్వు, నేను ఇంట్లో అస్సలు డబ్బులు లేవు, ఆ డబ్బులు తీసుకెళ్ళి" అని రంగమ్మ అంటూ ఉండగానే, "ఏంటి, నేను కూల్ డబ్బులు ఇవ్వాలా? చస్తే ఈరోజు ఇవ్వను" అన్నాడు. "ఈరోజు డబ్బులు ఇవ్వవా? డబ్బులు ఇవ్వకపోతే ఎలా అనుకున్నావురా? సూరమ్మ తను అప్పటికి రేషన్కి వెళ్ళి తెచ్చాను, వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చేయాలి కదా" అని అంది రంగమ్మ. "ఏంటి, వాళ్ళ డబ్బులు ఇచ్చేయడానికి నానివ్వాలా డబ్బులు? నేను ఇవ్వను ఈరోజు, నువ్వు అరిసి గీ పెట్టినా. నీకు తెలుసు కదా, నా హీరో సినిమాలు వచ్చినప్పుడు ఆ రోజు నేను కూల్ డబ్బులు నీకు ఇవ్వను కదా, నీకు తెలవదా?" అన్నాడు. "ఇప్పుడు ఎప్పుడు వచ్చేసినాదిరా నీ హీరో సినిమా" అని అంది కోపంగా. "నీకు తెలవదా? వచ్చేసినది, బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు" అని అన్నాడు పండుగాడు. "బెనిఫిట్ షోలా అంటే ఏంటి? మీలాంటి పోరంబొక్కలు అందరూ ఫ్యాన్లు కదా ఆ హీరోకి. బెనిఫిట్ షోలు అంటే మీలాంటి పోరంబొక్కలు అందరికీ అదేరా, మీరందరూ ఆ హీరో ఫ్యానులు కదా, అందుకని ఫ్రీగా చూపెడతాడా సినిమా? అయినా నాకు తెలవక అడుగుతాను, నిన్న కూడా నువ్వు కూల్ డబ్బులు సగమే ఇచ్చావు, ఎందుకురా ఇవ్వలేదు అని అంటే నాకు పని ఉండదా, నేను ఇవ్వనే అన్నావు. ఫోన్లే బెడ్డడు, ఏదో తినేసి ఉంటాడు రోడ్డు మీద హోటల్లోని, లేక ఏదన్నా చెప్పులు అవి కొనుక్కుంటాడేమో, ఎందుకంటే నీ చెప్పులు తెగిపోయాయి కదరా, ఇప్పుడు 10 సార్లు కుట్టించుకున్నావు" అని తల్లి పామ అడ్డొచ్చి ఊరుకున్నాను. "నిన్న ఇచ్చినావు కాదు,
ఈరోజు కూడా ఇవ్వనంటావు, కాలు ఇరగ్గొడతానురా బాడుకావు చచ్చినోడా అని గట్టిగా అరిచింది రంగమ్మ. సరే, నువ్వు కాలు ఎరగొడతావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాను మటుకు ఈరోజు డబ్బులు ఇవ్వను అని అన్నాడు కోపంగా పండుగాడు. నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇలా మాట్లాడితే అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వను అంటావు. డబ్బులు ఇవ్వకపోతే నా ఒక్కదాని వల్ల ఎక్కడ ఇల్లు గడుస్తుంది చెప్పు. మీ నాన్న సచ్చి అక్కడున్నాడో కానీ 4 ఇళ్లల్లో బొచ్చులు తోమి ఆ డబ్బులతో, నీవు ఇచ్చిన డబ్బులతో ఇల్లు నడుపుకొస్తున్నాను. ఈ ముసలిది చూసే మంచం పట్టింది, దవాఖానా మందులు వేస్తుంటే తగ్గడమే లేదు, అది ఏమైపోతుందో అని బెంగగా ఉందరా అని అంది రంగమ్మ. అది ఏమైనా అయిపోతే ఎవరికి నట్టం చెప్పు, ముసలిది అయిపోయినది పోనే అన్నాడు కోపంగా పండుగాడు. అక్కడే ఉన్న పొయ్యి మంట పెడుతున్న ఒక కర్ర తీసి పండుగాడి మీదకి విసిరింది కోపంగా రంగమ్మ. సరే, నువ్వు నాకు 7 నీళ్ళు ఇవ్వమని అర్థమైపోయినది కానీ నేను ఈలోగా బస్తీలోకి వెళ్ళి నా ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తాను అని అన్నాడు. సరే, వెళ్తే వెళ్ళు, నేనెవడు వద్దాం లేదు, ముందు ఆ డబ్బులు ఇయ్యి, కూల్ డబ్బులు అని చెయ్యి చాచింది రంగమ్మ. ఒక్క నిమిషం తల్లి వైపు చూసి క్రూరంగా నవ్వి, ఏటి నన్ను సినిమాకి వెళ్ళొద్దంటావా బెనిఫిట్ షోకి అన్నాడు కోపంగా. ఓ పక్కన బెనిఫిట్ షో అంటున్నావు, దానికి వెళ్ళాలంటున్నావు, ఆ హీరోకి మీ అందరి మీద అభిమానం పుట్టుకొచ్చి పీగా వేస్తున్నట్టున్నాడు సినిమా, పోరా పోని, నువ్వు అక్కడ ఏదైనా కొనుక్కోవాలంటే కొంత తీసుకో, తగ్గిన డబ్బులు నాకు ఇచ్చే అని అంద రంగమ్మ. పక్క నవ్వాడు. ఓసి పిచ్చమ్మా, నీకు అసలు తెలవదు కదా ఏమీను, బెనిఫిట్ షో అంటే 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముతున్నారు, ఆ టికెట్లు కొనుక్కోవాలి కదా, అందుకే నేను నిన్న నీకు సగం డబ్బులే ఇచ్చినాను, ఏడిసి సత్తావని. ఈరోజు 4 బస్తాలు ఎక్కువ మోసి మా ఓనర్ని అడిగి ఇంకో 500 అడ్వాన్స్ తీసుకున్నాను, ఈ డబ్బులతో నేను అక్కడ టికెట్ కొనుక్కోవాలి అని అన్నాడు పండుగాడు. ఏంటి 1000 రూపాయల టికెట్ అంటే మనకి ఉప్పు కారం నూనె అన్నీ వచ్చేస్తాయిరా ఆ డబ్బులతో, 1000 రూపాయల టికెట్ ఇచ్చి వెళ్తావా వాడుకావు అని ఇంకో కర్ర తీసి కొట్టడానికి లేచిందే. మరి ఏంటనుకున్నావు మా హీరో అంటే, మరి అలాగే ఉంటాయి టికెట్లు, నన్ను వెళ్ళడం మానేయమంటావా? చూడు, నేను గుడిసుకు రావడమైనా మానేస్తాను కానీ నేను హీరో సినిమాకి వెళ్ళడం మానను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో డబ్బులు ఇవ్వడం లేదు, అందరం కలిపి టికెట్ కొనుక్కొని రేపు వెళ్తాం సినిమాకి, అర్థమైందా లేదా అన్నాడు కోపంగా. ఏంటి ఇచ్చి మీ ఫ్రెండ్స్ నువ్వు టికెట్లు కొని రేపు సినిమాకి వెళ్తారా? మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదురా, ఒళ్ళు హోనం అయ్యేలా బస్తాలు మోసి ఆ డబ్బులు ఇలా సినిమాకి తగలెడతారా? అసలు మిమ్మల్ని కాదురా, ఆ హీరోని అనాలి. బెనిఫిట్ షో అంటే మీలాంటి బాడుకా వెధవలకి ఫ్యాన్లు కదా మీరు ఆ హీరోకి, ఇంకా పీగా సినిమా చూపిస్తాడేమో అని అనుకున్నాను, బాడుకావు 1000 రూపాయలు ఇచ్చి టికెట్ కొని సినిమాకి వెళ్తున్నావా ఎన్నాళ్ళును అని అంది కోపంగా రంగమ్మ. మరి మరి ఏంటనుకున్నావు మా హీరో అంటే వేసే ఉంటాయి అని, మరి నీకు మా హీరో వచ్చినప్పుడల్లా కూల్ డబ్బులు ఇవ్వను కదా, నీతో ఏదో ఒకటి చెప్తాను, చొక్కా కొనుక్కుంటానో చెప్పులు కొనుక్కుంటానో ఏదో ఒకటి చెప్తే సరేలేరా అంటావు, ఇవాళ ఎందుకు ఇలాగే సంపుకు తింటున్నావు అని అని గుడిసెలోంచి వెళ్ళిపోబోయాడు. కబాలను వెళ్ళి పండుగాడిని గట్టిగా పట్టుకొని, బాడుకో నీకు బుద్ధి ఉందరా, ఎన్నిసార్లు రా చెప్పాలి, రేపో మాపో పెళ్ళి కూడా చేసుకుంటావు, దాన్ని కూడా ఇలాగే ఏపుకు తింటావా అని ముందు ఈ కూల్ డబ్బులు అని చెయ్యి చాచింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బుద్ధినేదా? నాను ప్రాణం పోయినా నేను ఈరోజు డబ్బులు నీకు ఇవ్వను, నాను నా హీరో సినిమాకి వెళ్ళాలి అని వాళ్ళ అమ్మని గట్టిగా విదిలించుకొని బయటికి గబగబా అడుగులు వేశాడు పండుగాడు. దిక్కుమాలినోడా, సినిమా లేకపోతే చచ్చిపోతావు ఏమిట్రా అని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ గుడిసెలోకి అడుగుపెట్టింది రంగమ్మ. ఎంత రాత్రి అయినా పండుగాడు ఇంటికి రాకపోవడంతో తల్లి ప్రేమ గిలగిలా కొట్టుకుంది.
దిక్కుమాలోడు. వీడికి సినిమాలు పిచ్చి పట్టుకున్నది. ఏటో ప్యాన్ అంటాడు, ఏం ప్యానో నాకు అర్థం అవడం లేదు. గుడిసెలోని ఒక్కబెట్టి చంపుతున్నా సరే ఇసుకరతో ఇసురుకోవడమే కానీ పాను మట్టుకు కొనుక్కోలేకపోతున్నారు. ఆ దిక్కుమాలోడితో ఎన్నోసార్లు చెప్పింది, ఒక ప్యాన్ కొనిపెట్టరా అని. ప్యాన్ కొనిపెట్టలేదు కానీ ప్యాను ఆ హీరోకి చావని ఎదవని నాకేంటి అని కళ్ళల్లో నిండుతున్న నీళ్ళని బయట కొంగుతో తుడుచుకుంది రంగమ్మ. అమ్మయ్యా, టికెట్లు దొరికేసినాయి అన్నాడు సంతోషంగా పండుగాడు. దొరకవేటి మరి, ఏసి ఇచ్చి కొన్నాం, 5,000 మన 5గురు టికెట్లు కలిపే. మా అమ్మ ఒకటే తిట్టులరా, 2 వేసింది కూడా. ఓరు దిక్కుమాలనోడా, ఇచ్చి టికెట్ కొంటున్నావా అని. మీ అమ్మ 2 వేసింది కానీ మా నాన్న మూలనున్న కర్ర తీసి 4 బాదాడు. ఒకటే నొప్పులురా అని అన్నాడు చినిగాడు. ఏటి చేద్దాం, మన ఇళ్ళల్లో పెద్దోళ్ళు అలాగే తిడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎయ్యి అంటే ప్రాణం పోతున్నది. కానీ మన హీరో సినిమా అంటే ఎయ్యి కాదు, 2 ఏళ్ళిట్టినా మనం కొని మొదటాట చూడవలసిందే, బెనిఫిట్స్ చూడవలసిందే అన్నాడు పెద్దోడు. ఒక్కటి గుర్తెట్టుకోండిరా, మనం ఎన్ని తన్నులు తిన్నా, ఎన్ని బాధలు పడ్డా మన హీరో సినిమా బెనిఫిట్స్లో చూసేస్తున్నాం. ఇంతకన్నా ఇంకేముందరా అదృష్టం అని అన్నాడు సీనుగాడు. అన్నట్టు మన ఏదో సినిమా వచ్చినది కదరా, కమిటీ కుర్రోళ్ళని. అలాగా మనం కూడా మన ఫ్రెండ్స్ అందరికీ కలిపి ఒక పేరు పెట్టుకుంటే అన్నాడు చిన్నిగాడు. అవునవును, ఏం పేరు పెడదాం అంటావు అన్నాడు పండుగాడు. ఇంకేదో పేరు ఎందుకురా, బస్తీ కమిటీ కుర్రోళ్ళు అంటే బాగుంటుంది కదా అని గొప్పగా అందరి వైపు చూశాడు పెద్దోడు. భలే ఐడియా వచ్చేసినదిరా నీకు, మనం ఈ రోజు నుంచి బస్తీ కమిటీ కుర్రోళ్ళని ఎట్టేసుకుందాం అని సంతోషంగా అన్నాడు పండుగాడు. అందరూ కలిసి హుషారుగా వాళ్ళ హీరో సినిమా చూడడానికి థియేటర్ దగ్గరికి వెళ్ళారు. ఇసుకేసిన జనం ఉన్నారు. వీళ్ళందరూ సినిమా చూడడానికి వచ్చారా, ఎంతమంది ఎలా పడతారు హాల్లో అని తనలో అనుకున్నాడు పండుగాడు. థియేటర్లోకి వెళ్ళే ముందు గేటు పైన సమోసాలు అమ్ముతున్న ముసలోడి వైపు చూసి, ఒరేయ్ పండు, ఇక్కడ సమోసాలు చాలా బాగున్నాయిరా, లోపలైతే బోల్డ్ ఖరీదు, ఇక్కడ కొనినా అన్నాడు పెద్దోడు. కొనే, సమోసాలు తింటూ సినిమా చూద్దాం అన్నాడు చిన్నోడు. ఒరేయ్, ఈ మామ దగ్గర పాప్కార్న్ ప్యాకెట్లు ఉన్నాయిరా, అక్కడైతే చాలా ఖరీదు చెప్పేస్తున్నారు, నేను తీసుకోనా ఇక్కడ పాప్కార్ను అన్నాడు సీనుగాడు. సమోసాలు పాప్కార్న్ ప్యాకెట్లు అమ్ముతున్న ఆ ముసలి వాళ్ళ ఇద్దరు కళ్ళల్లో సంతోషం నిండిపోయింది. మా నాయనే, వచ్చిన వాళ్ళందరూ లోపలికి పోయి ఆ క్యాంటీన్లో కొనుక్కుంటారు, అక్కడ బోల్డ్ ఖరీదు బాబు, మేము ఇక్కడ పైసా వచ్చినా చాలు, ముసలోళ్ళం, వీటి మీదే మేము బతుకుతున్నాం, మాకు పిల్ల జల్లా లేరు, నేను కూడా వచ్చి నా మొగుడితో పాటు ఇక్కడ ఈ పాప్కార్న్ పొట్లాలు అమ్ముతాను, కానీ వచ్చిన వాళ్ళందరూ లోపలే కొనుక్కుంటారు, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని కళ్ళు నీళ్ళు తుడుచుకొని పాప్కార్న్ ప్యాకెట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి, మీరు ఇక్కడ కొన్నారు కదా, నేను ఇంకోటి ఇస్తాను అని ఎక్స్ట్రా ఇవ్వడం చూసి వాళ్ళందరూ జాలిగా ఆ ముసలిదాని వైపు చూశారు. నువ్వే ఎత్తావేటే, నాను ఎత్తాను పీగా, ఇదిగో బాబులు 2 సమోసాలు ఎక్కువ ఎత్తున్నాను బాబులు అని పొట్లం కట్టి ఇచ్చాడు. ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగానే మరో 10 మంది దాకా కుర్రాళ్ళు వచ్చి, మామ పాప్కార్న్ ప్యాకెట్ ఎంత అని అడిగారు. సమోసాలు కూడా ఉన్నాయిరా ఇక్కడ అని మరో కుర్రోడు అన్నాడు. అందరూ కలిపి అక్కడ నిలబడి కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ ముసలతని ముఖంలో సంతోషం కొట్ట వచ్చినట్లు కనబడింది. పండుగాడికి వాడిని చూస్తుంటే చాలా అనిపించింది. ఎందుకో ఏమిటో తెలియదు, కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, బోల్డ్ జనం పరుగుల మీద వస్తున్నారు. అంతలోనే మాటలు వినపడసాగాయి. ఇక్కడికి హీరో వస్తున్నాడు అని మాటలు విని పండుగాడు ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా, ఇవాళ ఇంత అదృష్టం ఏంట్రా మనకి,
మనం ఇళ్ళకాడ గొడవలు పడ్డామని కాసింత మనసు చికాకు అనిపించింది కానీ మన హీరోని మనం చూద్దాంరా ఎంత అదృష్టం అని ఒకరితో ఒకరు అనుకుంటూ ఉండగానే జనం విపరీతంగా అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరి మీద పడ్డారు. అంతే ఆ ముసలోడు కింద పడిపోయారు. వాళ్ళ మీద ఈ పండుగాడు వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు పడిపోవడం మొదలుపెట్టారు. ఓలమ్మో ఓలమ్మ ముసలోడా ఊపిరి ఆగిపోతుందేమో కాస్త నిభాయించుకోరా, ఓ ఓలమ్మో ఓలమ్మో మా మీద నుంచి లేవండి అని పిచ్చికేకలు వేయసాగింది ఆ ముసలావిడ. ఎంత ప్రయత్నించినా పండుగాడు ఫ్రెండ్స్ ఆ ముసలి వాళ్ళ మీద పడిపోవడంతో లేవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ మీద అలా పడుతూనే ఉన్నారు. అప్పటికే ఒక 4-5 కార్లు సినిమా థియేటర్లోకి వెళ్ళిపోవడం, బౌన్సర్స్ అందరూ కూడా కార్లతోటి లోపలికి వెళ్ళిపోవడం, జనం పరిగెత్తడం, ఇంకా జనం వచ్చి వీళ్ళ మీద పడిపోయారు. ఎంతో సేపటి వరకు ఏం జరుగుతుందో పండుగాడు వాళ్ళకి తెలియలేదు. అంతలోనే కింద పడ్డ జనం సినిమా హాల్లోకి వెళ్తున్నాడు హీరో, మనం వెళ్దాం అని కింద పడ్డ వాళ్ళందరూ లోపలికి పరిగెత్తారు. కింద పడ్డ జనం అంతా ఒక్కొక్కరు లేవడం మొదలుపెట్టారు. పండుగాడు కింద నుంచి లేస్తుంటే మూలుగు వినిపించి కంగారుగా తన కింద ఉన్న వాళ్ళ వైపు చూశాడు. ముసలోడు అప్పటికే కళ్ళు మూసేశాడు. ముసలిది మూలుగుతో ఓర్నాయినోయ్ ఓర్నాయినోయ్ నా మొగుడు అని ఆ ముసలిది కూడా కళ్ళు మూసేసింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు పండుగాడికి. ఒరేయ్ పెద్దోడా చిన్నోడా సీనుగాడా ఈ ముసలిది కళ్ళు మూసేసినారా, కొంపదీసి చచ్చిపోనారంటావా అన్నాడు పండుగాడు. ఊరు దిక్కుమాలోడా హీరోని చూడడానికి అందరూ లోపలికి పరిగెడుతున్నారు, మనం వెళ్దాం కనబడతాడేమో అని అన్నాడు సీనుగాడు. నోరు మూసుకోరా అని గబాన్ల కింద కొంగి ముసలోడు ముక్కు దగ్గర వేలు పెట్టాడు. ఇద్దరు ఊపిరి ఆడుతుంది కానీ స్పృహ లేదు. ఒరేయ్ పెద్దోడా సీనుగాడా వాళ్ళిద్దరూ బతికే ఉన్నారా, ఊపిరాడుతుంది, ఒక పని చేద్దామా అన్నాడు పండుగాడు. ఏ పని అన్నారు చిరాగ్గా తక్కిన వాళ్ళంతా. ఏ పని ఏట్రా, అవతల ప్రాణం పోతుంది, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం సినిమా హాల్ దగ్గరికి వస్తుంటే అక్కడ చిన్న హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోండి, నేను మాత్రం అని పండుగాడు అంటూ ఉండగానే ఏట్రా ఏసాలు వేస్తున్నావా, సినిమా పెట్టుకొని ఈ ముసలోళ్ళని హాస్పిటల్కి అంటావేమిటి, అయినా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉంటేనే చూస్తారంటావా, డబ్బులు కట్టాలి, మనకెక్కడ డబ్బులు అని సీనుగాడు అనగానే నోరు ముయ్యండర్రా, మనం సమోసాలు కొనగానే 2 పీగా వేసాడు. పాపం ముసలిది పాపకాన్ని పొట్లం ఇచ్చింది, ఎంత మంచోలో చూడాలు, అలా చనిపోవలసిందే అంటావా అన్నాడు బాధగా పండుగాడు. మరి ఏటి చేద్దాం అంటావు అన్నాడు సీనుగాడు. ఏటి చేద్దాం అంటే అని ఒక్క నిమిషం ఆలోచించి, మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళిపోండి, వాళ్ళు తీసుకొని నేను వెనక నుంచి వస్తాను అని అన్నాడు పండుగాడు. ఏటి నాటకాలు దుబ్బుతున్నావా, నువ్వు సినిమా చూసేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమంటున్నావా, అయినా మా టికెట్లు మా దగ్గర ఉన్నాయి కదా, మేమెందుకు వెళ్తాం హాస్పిటల్కి అని అన్నాడు. ఓరి మీరు నా ఫ్రెండ్స్ అంటే నాకు సిగ్గుగా ఉందరా, ఇద్దరు ప్రాణాలు పోతుంటే మనం సినిమా చూద్దామా అని అన్నాడు పండుగాడు. ఏ ఎవరు వాళ్ళని పట్టించుకోవడం లేదు, మనం ఎందుకు పట్టించుకోవాలి అన్నాడు పెద్దోడు. అలా అంటావేమిట్రా, ఆ లూసు మనకెందుకు, మనం మనుషులం కదా, మనకి సీము రక్తం లేదా, సరే నేను చెప్పేదేనండి అని తను ఏం చేస్తాడో చెప్పాడు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా పండుగాడు వాళ్ళకి లీడర్ కావడంతో తప్పదన్నట్లు ఆ ముసలోళ్ళని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు. అంతే పండుగాడు గబగబా లోపలికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు, చాలా స్టైల్గా కనిపించారు పండుగాడికి. వీళ్ళు కానీ ఈ టికెట్లు తీసుకొని 5,000 ఇస్తే చాలు తనకి, ఈ డబ్బులతో పాపం ముసలి అతని ప్రాణాలు నిలబెట్టవచ్చు, ఎంత మంచివాళ్ళు వాళ్ళు అని మనసులో అనుకుంటూ ఉండగానే పండు చేతిలో టికెట్లు వాళ్ళు చూసి కొంచెం దగ్గరగా వచ్చి, బాబు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నావా అని అన్నారు. కంగారుగా కాదండి అని అటు ఇటు చూసి, అలా అంటున్నారేమిటి అన్నాడు పండుగాడు. మీ సంగతి మాకు తెలుసు బాబు, మేము ఫ్రెండ్స్ ఎంతో ఆశతో సినిమా చూడాలని వచ్చాం,
కానీ దొరకలేదు. మేమేమనుకున్నామంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు బ్లాక్‌లో అమ్ముతారు కొనొచ్చులే అనుకున్నాం. కానీ మాకెవరు కనబడలేదు. నీ చేతిలో అన్ని టికెట్లున్నాయి. మాకు నువ్వు 5 టికెట్లు ఇస్తే చాలు. నీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఎంత అనుకున్నావు? బ్లాక్‌లోనే. నీకెంత కావాలో చెప్పు అని అన్నారు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యాడు పండుగాడు. బ్లాక్‌లోనా అని అన్నాడు. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? బ్లాక్‌లోనే. ఏ మేము బ్లాక్‌లో టికెట్లు కొనలేమని అనుకుంటున్నావా? మేము ఎవరమో తెలుసా? అని ఒక్క నిమిషం నవ్వి, మేము ఎంతైనా ఇచ్చి కొనగలం. చెప్పు చెప్పు. మాకు 5కి 5 టికెట్లు కావాలి. 2000 చొప్పున ఇస్తావా? 3000 చొప్పున ఇస్తావా? అని అన్నాడు. ఆ కుర్రాళ్ళలో ఒక కుర్రాడు. షాక్ అయ్యాడు పండుగాడు. ఒరేయ్ ధీరజ్, నీకు అర్థం కావడం లేదురా. ఈ హీరో సినిమా 2000 ఏమిట్రా, 4000 ఇచ్చి కొంటామని తెలుసు వాడికి. అందుకనే వాడు నోరు ఇప్పకుండా నిలబడి చూస్తున్నాడు. చాలా తెలివైనోడు. సరే 3000 చొప్పున ఇచ్చేయి మన 5గురికి అని గబాలన జేబులోంచి పర్స్ తీసి జేబులోంచి డబ్బులు తీసి పండుగాడి చేతిలో పెట్టారు. షాక్ అయిపోయాడు పండుగాడు. అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండడం చూసి, ఏం బాబు ఇంకా చాలలేదా బాబు నీకు, చెప్పు అన్నాడు అందులో ఒక కుర్రాడు కంగారుగా. చాలండి చాలు అని ఆ డబ్బులు తీసుకొని పరిగెత్తాడు పండుగాడు. పక్కపక్క ఆ కుర్రాళ్ళందరూ నవ్వుకోసాగారు. చూడరా, వాడిని ఎవరైనా పట్టుకుంటారని డబ్బులు తీసుకొని ఎలా పరిగెడుతున్నాడో అని వాళ్ళలో వాళ్ళు అనుకోవడం పండుగాడి చెవిలో పడింది. హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. పండుగాడి ఫ్రెండ్స్ అందరూ ముఖాలు మార్చుకొని పండు వైపు చూడడం చూసి, వాళ్ళు ఎలా ఉన్నారా అని అన్నాడు పండుగాడు. వాళ్ళకే బ్రతికి బట్టకట్టారు. సమయానికి తీసుకురాబట్టి వాళ్ళు బ్రతికారని డాక్టర్ చెప్పారు. కానీ నీకు బుర్ర ఇప్పుడు గిర్రున తిరిగిపోద్ది అని అన్నాడు సీనుగాడు. ఎందుకురా అన్నాడు కంగారుగా. ఎందుకేమిటి, 15,000 దాకా అవుతుందట బిల్లు. బిల్లు కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు, తెలుసు కదా నీకు అన్నాడు కోపంగా పెద్దోడు. వాళ్ళని చూసి నేను బిల్లు కట్టేసి వస్తాను అని గబగబా లోపలికి అడుగులు వేశాడు పండుగాడు. వీడికి మతిగాని పోతుందేమిట్రా, 15,000 వీడికి ఎక్కడివి అని అన్నాడు చిన్నోడు. లోపలికి వెళ్ళిన పండుగాడు డాక్టర్తో మాట్లాడి బిల్లు కట్టేసి ఆ ముసలి వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు అవ్వ, ఎలా ఉన్నావు తాతయ్య అని పలకరించాడు. వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టడం చూసి గబాలన 2 చేతులు పట్టుకొని, మీరు పెద్దోళ్ళు నాకెందుకు దండం పెడతారు అని అన్నాడు పండుగాడు. ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ గబాల జోబులో చేయి పెట్టి 100 రూపాయలు ఉండడంతో అది తీసి ముసలిదాని చేతిలో పెట్టి, మరి నేను వస్తాను అని ఇద్దరికి మరోసారి చెప్పి బయటకు అడుగులు వేశాడు. అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూడడం మొదలుపెట్టారు. త్రావులో జరిగిందంతా ఫ్రెండ్స్తో చెప్పాడు పండుగాడు. ఆ అని వాళ్ళు నోళ్ళు తెల్లబెట్టారు. ఇంటికి వచ్చిన పండుగాడిని చూసి రంగమ్మ కంగారుగా అంది, ఏట్రా సినిమా అయిపోయినాదా అప్పుడే, ఏ ఎట్టు కొన్నావు అని అంది కోపంగా. మాట్లాడకుండా మంచం మీద కూర్చున్నాడు. అలా కూకున్నావేటి, ఆ సినిమా హాల్లో ఎంతమంది మధ్యన కూకొని వచ్చినావో, లేచి స్నానం చేసిరా, నేను పొయ్యి మీద నీళ్ళు కుండ పడేసినాను అని అంది రంగమ్మ. అమ్మ అని గబాలను వెళ్ళి రంగమ్మ ఒళ్ళో తలపెట్టి, నన్ను ఇన్నాళ్ళు చాలా తప్పు చేస్తూ వచ్చానమ్మా, నువ్వు చెప్పిందే కరెక్టు. మనలాటోళ్ళు అంత డబ్బు పెట్టి సినిమా టికెట్ దేనికమ్మ కొనుక్కోవడం, ఆడు మనలాంటి మనిషే కదా, అదేనమ్మా హీరో. నాను ఈ ఏళ్ళ నుంచి సినిమాకే వెళ్ళనమ్మా అని అన్నాడు కంగారుగా ఆశ్చర్యంగా. ఏం జరిగినాదిరా, పోలీసు వాళ్ళు కానీ బొక్కలు ఎరగదన్నారా, కొత్త సినిమాకి వెళ్తే అలాగే ఉంటుందిరా, పోలీసు వాళ్ళు లాఠీతో కొడుతున్నారట, ఎవరో చెప్పుకుంటూ ఉంటే విన్నానురా, ఎక్కడ తగిలినా ఇటు దెబ్బలు చూపెట్టు, నీళ్ళు కాపడం ఎడతాను అని అందే. అబ్బబ్బా లేదమ్మా
అని జరిగిందంతా చెప్పాడు. గబాల్న కొడుకుని దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించి, వానాయినాయి, ఎంత మంచి మనసురా నీది, ఎంత మంచి పని చేసినావురా, నువ్వు నా బంగారు కొండవురా అని. ఏట్రా ఏంటన్నావు, ఆ హీరో సినిమా చూస్తాను అని అన్నావా, ఆ హీరో ఎందుకురా నీ ముందు, నీ మనసు ముందు, నువ్వేరా హీరోవురా అయ్యా, నువ్వేరా హీరోవి అని సంతోషంగా అంది రంగమ్మ. తనలాంటి కోన్ కిస్కాగాడు ఇన్నన్నా ఎవరు పట్టించుకుంటారు, ప్రభుత్వమే దాన్ని అలా బెనిఫిట్స్ లేకుండా అరికట్టాలి అన్నట్టు. నిన్నగాక మొన్న ముఠా మేస్త్రి ఉన్నాడు కదా, అడు ఎవరితోటో చెప్తుంటే విన్నాడు, ప్రభుత్వమే ఇస్తుందంట కదా బెనిఫిట్స్ వాళ్ళు వేసుకోమని. అదేంటి, అవును ఇప్పుడు గుర్తొచ్చినది, సర్కార్కి తల్లాటోళ్ళు ఎలా వెళ్ళి చెప్పగలరు, వాళ్ళు పేదోళ్ళ కోసమే కదా అలా పని చేస్తున్నారు. అటువంటప్పుడు ఈ పేదోళ్ళే కదా బెనిఫిట్స్ వాళ్ళు చూసేది, డబ్బున్న వాళ్ళకి ఎంత డబ్బు పెట్టినా వాళ్ళకి లెక్కేమిటి. మరి ఇది పోవాలంటే ఏం చెయ్యాలి, అయినా ఈ బెనిఫిట్స్ వాళ్ళ వల్ల డబ్బులు పోవడమే కాదు, ఎంతమందికో దెబ్బలు తగిలే, ఇప్పుడు ముసలోడు చచ్చిపోవలసింది కదా అని ఒకటే ఆలోచనతో ఉన్నాడు పండుగాడు. తను ఈ ఏళ్ళ నుండి బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళొద్దని తమ బస్తీలో ఉన్న కుర్రోళ్ళందరికీ చెప్పాలి. ఒకరైనా ముందుకి వెళ్తేనే కదా ఇలాంటి ఆగేది. ప్రభుత్వం తనని దగ్గరికి రానివ్వదు, లేకపోతే చెప్పేవాడే తమ కష్టాలన్నీ. తను ఎన్ని మూటలు మోసాడు ఈ బెనిఫిట్స్ ఒక టికెట్ కొనడానికి, పీపంతా మెడంతా పట్టేసినది. కానీ ఇప్పుడు తెలిసినది అమ్మ చెప్పిందే కరెక్టు, తను ఈ బెనిఫిట్స్ వాళ్ళు చూడకుండా ఈ బస్తీ వాళ్ళందరికీ రోజు వెళ్ళి బోధపరచాలి. వాళ్ళకే హీరోలకేవి చక్కగా ఉంటారు. ముందు ఒక 50 మంది దాకా బౌన్సర్లు, వెనకాతల ఒక 50 మంది దాకా బౌన్సర్లతోటి చెయ్యి ఊపుతూ వస్తారు, తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతంత డబ్బులు తీసుకున్నా కూడబెట్టుకోవడమే తప్ప తమలాంటి కష్టాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి. అంతమంది జనం కుయ్యో ముర్రో అని వస్తున్నా అసలు హీరో పట్టించుకోనే లేదు, నవ్వుతూ సినిమా హాల్లోకి వెళ్ళిపోయినాడు. అసలు అందుకే అన్నారు పెద్దలు, తమ దాకా వస్తే గాని అని. ఎంతమంది కాళ్ళు ఇరిగినాయో, అసలు ఎలాగున్నారో వాళ్ళందరూ. మరి హీరో అన్నప్పుడు అవన్నీ చూడాలి కదా, ఒక్క సినిమాలోనేనా ఫైటింగ్లు చేసి నాయకుడు అనిపించుకుంటాడు, ఏమో తనలాంటి లేబరోడికి అవన్నీ ఏం తెలుస్తాయి అని బాధగా కళ్ళు మూసుకున్నాడు పండుగాడు. మొలక మంచం మీద పడుకున్నాడే గాని పండుగాడికి నిద్ర పట్టడం లేదు. ఎంత మర్చిపోదామన్న ఆ సంఘటన గుర్తొస్తుంది. మీరు పెద్ద బేరం చేసినారు, బోనీ బేరం కదా, మాకు ఇవాళ బేరం బాగానే సాగుతుంది అనిపిస్తుంది. రే ముసలోడా, వాళ్ళకి 2 సంవత్సరాలు ఎక్కువ ఇయ్యు ఫ్రీగా అని అంది అవ్వ. నాను ఇత్తాలే, నువ్వు మటుకు ఒక పాప్కార్న్ పట్లం ఇవ్వవు అని అన్నాడు. నాను ఎందుకు ఇవ్వను, నేను ఇవాళ ఇస్తాను అన్నట్టు. ఈ కుర్రోళ్ళు చాలా మంచి బేరం బోని కొట్టినారు కదా, మన దగ్గరున్న సరుకంతా అమ్మడం అయిపోతే నీకు కోరినట్టు మంచి కూర చేసి పెడతాను అన్నట్టు. పెరుగు పొట్లం అడుగుతున్నావు కదా, వెళ్తూ వెళ్తూ ఒక పెరుగు పొట్లం కూడా కొంటాలే అని అంది అవ్వ. వాళ్ళ మాటలు వింటున్న పండుగాడికి ఆశ్చర్యం అనిపించింది. ఇంత ముసలి వయసులో ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళు కూర కూడా వండుకోలేకపోతున్నారా అన్న ఆలోచన రావడమే. మరి మీరు కష్టపడి అమ్ముతున్నారు కదా, కూర వండుకోలేకపోతున్నారా అవ్వ అని అన్నాడు పండుగాడు. ఎలా వండుకుంటాం బాబు, ముసలోడికి గడికి ఒక రోగం వస్తుంది, దవాఖానాకి వెళ్తే అక్కడ ఇసుకేసిన జనం ఉంటారు, అంతవరకు ఉంటే నాన్న ముందు పడిపోతాను, అందుకే ప్రైవేట్లో చూపెడతాను. నా మొగుడు నా కళ్ళెదుట చల్లగా ఉండాలి కదా బాబు, ఆ డబ్బులన్నీ అలా ఖర్చు అయిపోతాయి, అందుకే రోజు పచ్చడి మెతుకులే వండుతున్నావు అని తిట్టిపోస్తాడు. అంతేకాదు వీడి కోరికలు ఎక్కువైపోతున్నాయి బాబు, పెరుగు కావాలంట, బువ్వలో వేసుకుంటాడంట అని నవ్వుతూ అందే అవ్వ. ఆ మాటలు అవుతూ ఉండగానే సుడిగాలులా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు జనం గుంపులు గుంపులుగా వచ్చి వీళ్ళ మీద పడిపోవడం మొదలుపెట్టారు. ఏంటి మా మీద పడుతున్నారు అని చిరాగ్గా పండుగాడు అనే అంతలో
పెద్ద పెద్ద మదపుట ఏనుగులా ఉన్నారు బౌన్సర్స్. వాళ్ళందరూ హీరో వస్తున్నారు అని చెప్పి అందరినీ తోసుకుంటూ ముందుకెళ్ళడం చేశారు. అప్పటికే చాలామంది జనం వచ్చి పండుగాడు వాళ్ళ మీద పడిపోతే వాళ్ళు వెళ్ళి ముసలోడి మీద పడ్డారు. ఇంతలో హీరో టాప్ లైన్ కారులో చెయ్యి ఊపుతూ నవ్వుతూ రాసాగాడు. వీళ్ళందరూ అమ్మో అమ్మో మా మీద పడిపోతున్నారు అయ్యో అని అంతలో ఇంకొంతమంది బౌన్సర్స్ వచ్చి తోసుకుంటూ గబగబా పరిగెత్తసాగారు. అప్పటికే జనం ఒకరి మీద ఒకరు తండాలుగా రావడంతో పడిపోయి అమ్మో నా కొడుకోయ్ ఎక్కడున్నావురా బాబు అని అంటే ఏమే పిల్లలు ఎక్కడున్నారని భర్తలు, ఏముండోయ్ మన పిల్లలు కనబడటం లేదని భార్యలు, నా కాలు ఇరిగిపోయింది నాయనోయ్ అని కొంతమంది ఆడవాళ్ళు ఇలాగ ఆర్తనాదాలు మొదలుపెట్టారు. ఎంత ఆర్తనాదాలంటే ఒక్క నిమిషంలో తమ మీద ఉన్న జనాన్ని తొలగడం కూడా మర్చిపోయి పండుగాడు భయపడిపోసాగాడు. అప్పటికే అందరూ మీద పడిపోవడంతో వీళ్ళు వెళ్ళి ముసలిదాని మీద పడడంతో అమ్మో ఓరి ముసలోడోయ్ సరిగా ఉండరోయ్ ఈ ప్రాణం పోతాదేమో అని ముసలిది అరవడం. ముసలిదానా ఎక్కడున్నావే అమ్మో బోళ్ళు మంది వచ్చి నా మీద పడిపోయినారు ఊపిరి అందడం లేదని ముసలోడు. కాలు విరిగిపోయినాదోయ్ ఎందుకరా అలా తోసేస్తున్నారు నా కొడుకు అక్కడ నా మొగ్గుడు అక్కడ అని కొంతమంది ఆడవాళ్ళు. లక్ష్మి నేను చెప్తూనే ఉన్నాను ఇంత పెద్ద టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళాలా చెప్పు అని అంటే ఎప్పుడూ లేదండి నా కొడుకు నా కూతురు అడిగారు అందుకనే ఏమండి అని నన్ను చావుకి తీసుకొచ్చినట్లు సినిమాకి తీసుకొచ్చేవే ఎక్కడున్నారు మీరు నాకు ఎక్కడా కనబడటం లేదు ఈ గుంపులో అందరూ మీద పడిపోతున్నారు ఉన్నారా పోయారా అని ఏడుస్తూ ఒక వ్యక్తి నా కాలు విరిగిపోయింది దేవుడోయ్ నా చెయ్యి విరిగిపోయింది అమ్మో మీదన పడిపోతున్నారు నేను చచ్చిపోతున్నాను అని ఆర్తనాదాలు వినిపించడం చూసి పండుగాడికి తల తిరిగినంత పని అయింది. తన మీద ఉన్న జనాన్ని బలమంతా ఉపయోగించి ఫ్రెండ్స్ సహాయంతో గట్టిగా ఒక్క నెట్టు నెట్టాడు. వాళ్ళందరూ వెళ్ళి అటువైపు పడ్డారు. వాళ్ళు కూడా అరవడం మొదలుపెట్టారు. గబాల్న అవ్వవైపు తాత వైపు చూశాడు పండుగాడు. వాళ్ళు అప్పటికే స్పృహ కోల్పోయి మూలగడం మొదలుపెట్టారు. ఒరే పెద్దోడా అవ్వ తాత చాలా సీరియస్ అయిపోయిందిరా ముసలోళ్ళు కదా వాళ్ళకి ఊపిరి అందడం లేదు అన్నాడు కంగారుగా. సరేలే ఇప్పుడు అవన్నీ మనకెందుకు కానీ హీరో వచ్చేసాడు పద సినిమా చూద్దాం అని పెద్దోడు అన్నాడు. ఏట్రా నువ్వు ఇంకా లేవు పద పద అన్నాడు సీనుగాడు. మీకు అసలు బుద్ధి ఉందరా పాపం ముసలోళ్ళు వాళ్ళకి ఊపిరి అందడం లేదురా మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అన్నాడు పండుగాడు. నోరు మూసుకో హీరో సినిమా అని రెక్కలు ముక్కలు అయ్యేలా కష్టపడి ఆ డబ్బులతో బెనిఫిట్స్తో టికెట్ కొని వస్తే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావా వీళ్ళని నీకు బుద్ధి లేదు అని అన్నాడు పెద్దోడు. చచా మీరు నా ఫ్రెండ్స్ అంటే నాకు సిగ్గుగా ఉందరా సినిమా మాట దేవుడు ఎరుగు ఇయ్యాల కాకపోతే రేపు చూద్దాం పదండి వాళ్ళు మోసుకొని అని గట్టిగా పండుగాడు అరవగానే అందరూ బిక్క చచ్చిపోయి ముసలోడిని ముసలిదాన్ని లేవనెత్తారు. ఆటో వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది. హాస్పిటల్లో వాళ్ళని దించేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి పండుగాడు ఏదో చెప్పాడు. వీళ్ళందరూ ఆశ్చర్యంగా కోపంగా పండుగాడు వైపు చూడడం మొదలుపెట్టారు. మరో నిమిషంలో పండుగాడు హాస్పిటల్ నుంచి పైకి వచ్చి ఈ టికెట్లన్నీ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి హాస్పిటల్లో కట్టాలి అన్న దృఢ సంకల్పంతో గబగబా సినిమా థియేటర్ దగ్గరకు పరిగెత్తాడు. హీరో ఉన్నాడు రోయ్ లోపల మనం చూద్దాం వస్తాడేమో అని మాస్ అంతా అక్కడ చేరిపోయారు. పండుగడికి అర్థం కాలేదు. 2-3 అంబులెన్స్లు కనబడ్డాయి. బాబోయ్ ఎవరికో దెబ్బలు తగిలేశాయి అని అనుకొని ఈ టికెట్లు అమ్మితేనే కదా హాస్పిటల్లో బిల్లు కట్టాలి అని ఆ టికెట్లు చేతితో పట్టుకొని నిలబడ్డాడు. పండుగడ దగ్గరికి కొంతమంది కుర్రాళ్ళు వచ్చారు. చాలా స్టైల్గా ఉన్న వాళ్ళ పిల్లల్లాగా అనిపించారు. పండుగడికి చిన్న ఆశ బయలుదేరింది. టికెట్లు వాళ్ళు కొనుక్కుంటే తను డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్కి కట్టాలనుకునేలోగా ఏం బాబు ఎంత ఏంటి టికెట్లు అని అన్నాడు. మరి ఎంతో కాదండి అని చెప్పేలోగా మాకు తెలుసులే నువ్వు ఆ టికెట్లు తీసుకోవడానికి ఎంత కష్టపడ్డావో మేము 2,000 చొప్పున ఇస్తాం మాకు ఇస్తావా
అని అన్నారు ఆ కుర్రాళ్ళు. షాక్ అయిపోయాడు. అసలు తను చెప్పకుండానే వాళ్ళు 2,000 అంటున్నారు ఏమిటి అని పండుగాడు ఆలోచనలో ఉండగానే, పోన్లే వద్దులే ఒక్కొక్క టికెటు 3,000 నీ దగ్గర ఎన్నున్నాయి? 5 మేము కూడా 5 మంది ఉన్నాం. 15,000 ఇచ్చేస్తాం అని గబాలన జేబులోంచి డబ్బులు తీసి పండుగాడికిచ్చి, ప్లీజ్ బాబు ఇవ్వు టికెట్లు అని అన్నారు. ఏం మాట్లాడాలో తెలియక ఒక్క నిమిషం షాక్ అయ్యి చూసే అంతలో, ఏంటి ఇంకా ఎక్కువ కావాలా చెప్పు అని అన్నాడు. అందులోంచి ఒక కుర్రాడు ముందుకొచ్చి, అబ్బే లేదండి, చాలా థ్యాంక్స్ అండి అని ఆ డబ్బులు తీసుకొని పరిగెత్తాడు. వాళ్ళు ఒకటే నవ్వుకోవడం వినిపించింది. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నాడు కదా, భయపడి చస్తున్నాడు అని వాళ్ళలో వాళ్ళు అనుకోవడం చూసి, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ముందు అవ్వ తాత బ్రతికి బట్ట కట్టాలి. పాపం తాత పెరుగు అడిగాడంట. ఈరోజు కొంటాను లేరా ముసలోడా అంది. అన్నట్టు కూర కూడా వండుతాను అంది. అంత ముసలివాళ్ళు అంత కష్టం చేసి కూడా కూర వండుకోలేకపోతున్నారా? బేరం వస్తుందని తెగ సంబరపడిపోతున్నారు. అటువంటి వాళ్ళు చనిపోవడం ఏమిటి? అస్సలు చనిపోకూడదు. ఎందుకో తెలీదు. ఆ నిమిషంలో తెల్లన్న మాటలు గుర్తొచ్చాయి. రెక్కలు ముక్కలై ఇలా కష్టపడతావు. ఆ డబ్బులు ఇలా సినిమాలకి బెనిఫిట్ షోలని తగలబెడుతున్నావు. మనకెందుకురా అయ్యా ఆ సినిమాకి వెళ్ళడం అని ఎన్నోసార్లు ఎప్పటినుంచో అంటుంది. కానీ తన బుర్రకి ఎక్కలేదు. కానీ ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ హీరోలు ఎన్నో కోట్లు తీసుకుంటారట యాక్షన్ చేయడానికి. మరి అటువంటప్పుడు మరి ఈ బెనిఫిట్ షోలు దేనికి? ఆ డబ్బులు దేనికి? అవును, తన ఫ్రెండ్ ఒకడు అన్నాడు, బోలెడు డబ్బు ఇచ్చి తీస్తారంట. అవన్నీ తిరిగి రాబట్టడానికి బెనిఫిట్ షోలంట. ఎవరు తీయమన్నారు ఆళ్ళని బోలెడు డబ్బులు ఇచ్చి తీయమని? మనకి హీరో ఉంటే చాలు కదా మాలాటోళ్ళకి. ఏమో ఇదంతా అర్థం కాని మాటలు తనకెందుకు గానీ, అమ్మ చెప్పింది నిజమే. అమ్మ చాలా కరెక్ట్‌గా చెప్పింది. తను ఇక మీదట ఇటువంటి బెనిఫిట్ షోలకి వెళ్ళకూడదు. మరి హీరోలకి తామందరూ ఫ్యాన్స్ కదా! మరి ఫ్యాన్స్‌కి ఇలాగ ఇంతంత ఎక్కువ డబ్బులిచ్చి టికెట్లు బెనిఫిట్ షోలు పెట్టడం ఏమిటి? ఆ ప్రభుత్వం కూడా ఎందుకు పెడుతుంది? అంటే పేదోళ్ళు ఎప్పుడు ఇలా పేదోళ్ళుగానే మిగిలిపోవాలా? ఇలా తన్నులు తింటూ, దెబ్బలు తింటూ సినిమాలకి రావాలా? కష్టపడ్డ కష్టం అంతా ఇలా బెనిఫిట్ షోలకు ఖర్చు చేసేయాలా? ఆ! ఇది చాలా తప్పనిపిస్తుంది. మరి ప్రభుత్వం కూడా ఇది గుర్తిస్తే బావున్ను. వాళ్ళకు కూడా ఇది అన్యాయం అనిపిచ్చి ఇలా బెనిఫిట్ షోలకి డబ్బులు తీసుకోకూడదు. మరి అంతే కదా! దానికి ఒకే ఒక్క మాట తను చెప్పగలడు. ఆ ముసలోడు, ముసలిది పాపం ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకి కూర కూడా వండుకోవడానికి డబ్బులు మిగలటం లేదు. మరి అటువంటప్పుడు ఆ వందలు, కోట్లు ఆ హీరోలు డబ్బులు తీసుకునే బదులు తగ్గించి తీసుకుంటే ఏమైపోయినాది? ఏమీ అవ్వదు. వాళ్ళు ఇప్పటికే బోలెడు కూడబెట్టేసుకున్నారు. ఒక్కొక్కరికి 4, 5 కార్లు, పెద్ద పెద్ద బంగళాలు. అమ్మో! తను యూట్యూబ్‌లో చూసినాడు కదా! వాళ్ళు బాగొట్ట. మరి అటువంటప్పుడు మరి ఫ్యాన్సు మా దేవుళ్ళు అని అంటారు కదా! అటువంటప్పుడు బెనిఫిట్ షోలకి అంత టికెట్ పెట్టేయడం ఏమిటి? ఇది చాలా అన్యాయం. సర్కార్‌కి చెప్పాలి. తన పిచ్చి కానీ సర్కారు కూలోడి మాటలు ఏటంటారు? ఆళ్ళకే ఆ బుద్ధి పుట్టాలి. అప్పుడే ఇలా బెనిఫిట్ షోలు అవి లేకుండా మాలాంటి పేదోళ్ళకి ఇంకా టికెట్ తగ్గించి పెడితే బోలెడు మంది ఫ్యాన్స్ ఆ హీరోకుంటారు. మరి అంతే కదా! కూలీ నాలీ చేసుకున్నోళ్ళకి, పేదోళ్ళకి సినిమా టికెట్ తగ్గిస్తే బోలెడు మంది సినిమాలు చూసుకుంటారు. ఆళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకేటుంటది? పేదోళ్ళకి సినిమాయే కదా సంతోషాన్ని ఇచ్చేది. ప్రభుత్వం ఓ పాలి అలా ఆలోచిస్తే ఇంకేంటి? అలా చేస్తే పేదోడు కూడా టికెట్ డబ్బులు ఎక్కువ కాకపోతే సంతోషంగా సినిమాకెళ్ళి చూస్తాడు అన్న రకరకాల ఆలోచనలతో పండుగాడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.